హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ 11th వీక్ నామినేషన్స్ అయితే అబ్బా ఏమున్నాయిరా బాబు అనిపించింది. ఇదిరా మనకు కావాల్సింది, ఇది కదా నామినేషన్స్. ఇన్ని రోజులు అందరూ సేఫ్గా ఆడారు, 5 స్టార్స్ ఉన్నారు కాబట్టి మనల్ని పంపించేద్దాంలే, తర్వాత మనం నిదానంగా చూసుకుందాంగా అన్నట్టు చూసారు. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఇంకెవరికి వాళ్ళకి నామినేట్ చేయాలి. ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ అయినా, ఎంత మధ్యన ఏ బాండింగ్ ఉన్నా నామినేట్ చేయాల్సిందే. ఇంకా నిన్న అయితే డీమాన్ పవన్ విషయానికి వస్తే, డీమాన్ పవన్ రీతు నామినేట్ చేశాడు. కొంచెం అది ఏమో అన్ఫెయిర్ అనిపించింది. అన్ఫెయిర్ అంటే ఎందుకు నామినేట్ చేశారా బాబు, వేరే వాళ్ళు అంతమంది ఉన్నారు, అందరిలో నెగిటివ్స్ ఉన్నాయి. తన ఫ్రెండ్ కదా, వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉంటారు కదా, ఎందుకు నామినేట్ తను చెప్పిన పాయింట్స్ కూడా కొంచెం ఇట్లా అనిపించినాయి. అంటే నీ గురించి నేను స్టాండ్ తీసుకున్నా, కానీ నువ్వు నన్ను ఎక్కడ మాట్లాడలేదని నా మీద గట్టిగా అరిచేసినావు. నేను ఎవరైనా ఏదైనా మాట్లాడితే అక్కడ స్టాండ్ తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్పాను, కానీ నువ్వు నన్ను అంటే నా మీద నమ్మకం లేదు అని మాట వదిలేసావు అని డీమాన్ పవన్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. రీతు చౌదరి కూడా ఇంకా దానికి ఏం మాట్లాడకుండా ఇంకా ఏడుస్తుంది. ఇద్దరిదైతే అది నిజంగా నామినేషన్లో కొంచెం అది బాధగా అనిపించింది. డీమాన్ పవన్ అది చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అదే కళ్యాణ్ కూడా తను చెప్పిన లాజిక్ ఏం కరెక్ట్ కాలేదు. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ ఏమి బెడ్ టాస్క్లో తన తీసేయాలని ఏం అనుకోలేదు. అబ్బాయిలందరూ కలిసి ఆడుతున్నారు. కలిసి ఆడేటప్పుడు డీమాన్ పవన్ ఏంటి మధ్యలో ఒకనొక టైంలో తన అమ్మాయిల సైడ్ వెళ్ళిపోయి ఆడాలనుకున్నారు. ఇంకా వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు. అక్కడ బర్నీ గారు, ఇమాన్యుయేల్, కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళందరూ డిసైడ్ అయ్యే ఇట్లా డీమాన్ పవన్ కింద పడేసేద్దాం, లేకపోతే రీతుతో కలిసి మన్నే తీసేస్తాడు అనే వేలో వాళ్ళు వెళ్ళారు. కానీ అక్కడ కళ్యాణ్ ఏమి డీమాన్ పవన్కి మాట ఇచ్చి అక్కడ ఏం చేయలేదు. సో ఆ పాయింట్లో కూడా కొంచెం డీమాన్ పవన్ తప్పు అనిపించింది. రీతుని చేయడం కూడా నాకైతే మంచిగా అనిపించలేదు, హట్టింగ్ అనిపించింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఒక సినిమా రేంజ్లో నేను నామినేషన్ జరిగినప్పుడు ఇటు ఈయన వెళ్ళిపోయాడు, ఇటు ఏం వెళ్ళిపోయింది, అంత నామినేషన్స్ అయితే అట్లా జరిగినాయి. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.